అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆసరా చేయూత పెన్షన్‌నైతే తీసుకురావడం అయితే జరిగిందండి. సో, ప్రస్తుతం ఆసరా పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులనేవైతే పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, ఈ యొక్క నిధులు ఎప్పుడు అందించబోతుంది అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాల్లో మనకి ఆసరా పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అయితే అందించేవారండి. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఆసరా పెన్షన్‌ని కాస్త ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి మనకి నిధులనేవి అయితే అందించబోతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ప్రస్తుతం వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూ. 2000 తీసుకుంటున్నారు కదా! అలాగే దివ్యాంగుల పెన్షన్ చూసుకుంటే రూ. 3000 వరకు తీసుకుంటున్నారండి. సో, వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి రూ. 4000 వరకు కూడా పెంచి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే దివ్యాంగుల పెన్షన్ చూసుకుంటే రూ. 3000 ఎవరైతే తీసుకుంటున్నారో సో, వారికి రూ. 6000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించేందుకు సిద్ధమవుతుందండి. సో, దీనికి సంబంధించి గాను మనకి తొలి విడత కింద అంటే మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. ఇప్పటికి అనేక హామీలనేవైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. సో, తర్వాత పథకం సంబంధించి ఆసరా చేయూత పెన్షన్ కూడా అమలు చేసే విధంగా అడుగులైతే వేస్తుందన్నమాట. ఈసారి కేవలం అర్హతగా ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవైతే జమ చేసే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి గాను రేపు ఎల్లుండిలోగా అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.